హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. ఇవాళ నేను మీకు స్వీట్ కార్న్తో చేసుకునే ఒక 2 రకాల స్నాక్ రెసిపీస్ చూపిస్తాను. 2 కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏం స్నాక్స్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టారు అంటే చాలా ఇష్టంగా తింటారు. అండ్ పిల్లలే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. మనం ఇప్పుడు స్ట్రీట్ స్టైల్లో స్వీట్ కార్న్తో చేసే రెసిపీస్, బటర్ కార్న్ ఇంకా స్వీట్ కార్న్ చాట్ రెసిపీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను స్వీట్ కార్న్ గింజల్ని ఇలా ఒలిచిపెట్టుకున్నాను. మీరు డైరెక్ట్గా అయినా స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకొని తర్వాత గింజల్ని ఒలుచుకొని కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ముందుగా నేను ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలను ఇలా ఒక కుక్కర్లో వేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా అయినా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. నీళ్లు మరీ ఎక్కువగా పోయాల్సిన అవసరం లేదు. స్వీట్ కార్న్ గింజలు మునిగేంత వరకు పోసి ఒక 1/2 గ్లాస్ ఎక్స్ట్రాగా పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్ విజిల్ తగ్గిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి స్వీట్ కార్న్ గింజలు ఉడికాయా లేదా అని చెక్ చేసుకోండి. చేత్తో ఇలా పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా అయిపోయి ఉండాలి. అప్పుడే పిల్లలకి పెట్టినా కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఉడికించుకున్న స్వీట్ కార్న్ని ఇలా వడపోసుకోండి. ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోతుంది. మనం చాట్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. ముందుగా మనం బటర్ కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్ గింజలు, వాటిని ఇందులో వేసుకోవాలి. స్వీట్ కార్న్ని లైట్గా ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోండి. నేను ఇది పిల్లల కోసం చేస్తున్నాను, అందుకే మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేశాను. మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పైన కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోండి. అంతే, ఎంతో ఎమ్మిగా ఉండే బటర్ కార్న్ రెసిపీ రెడీ అయిపోతుంది. మనకు థియేటర్లో కానీ రోడ్ పక్కన కానీ దొరుకుతూ ఉంటుంది కదా బటర్ స్వీట్ కార్న్, వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు. చాలా సింపుల్ కదా. మీరు కూడా హైజీన్గా ఇంట్లోనే చేసుకోండి. నెక్స్ట్ మనం స్వీట్ కార్న్ చాట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ బటర్ కానీ లేదా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ వేసుకోండి. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కొద్దిగా చాట్ మసాలాను వేసుకోండి. కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు నేను చాట్లో మిక్స్ చేయడం కోసం ఆనియన్, టమోటా, కొత్తిమీరను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చాట్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా నేను స్వీట్ కార్న్లో ఆనియన్స్ని వేస్తున్నాను. కొద్దిగా టమోటా ముక్కల్ని కూడా వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నిమ్మరసాన్ని కూడా పిండుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ చాట్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్గా చేసుకునే బటర్ కార్న్ ఇంకా స్వీట్ కార్న్ చాట్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.